అవార్డుల ప్రభుత్వానికి అప్పులు సర్పంచ్లకా? సర్పంచ్ల సంఘం నారాయణపేట జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ తాజా మాజీ సర్పంచ్ జయలక్ష్మి ఆవేదన. 2 సంవత్సరాల క్రితం సర్పంచ్లుగా ఉన్న గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ల మీద ఒత్తిడితో అనేక గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లు అప్పులు తెచ్చి మరీ గ్రామాలను అభివృద్ధి చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మన ఊరు మనబడి శ్మశాన వాటిక లాంటి పనుల కోసం అప్పులు తెచ్చి మరీ పూర్తి చేశారు. రాష్ట్రంలో 70% గ్రామ పంచాయతీలకు 30 నుంచి 40 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావాలి. మరికొందరు సర్పంచ్లకైతే 60 నుంచి 70 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావాలి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బిల్లులు ఆపేసింది. అప్పులు మాత్రం సర్పంచ్లకు మిగిల్చారు అని నారాయణపేట మండలం కోటకొండ మాజీ తాజా సర్పంచ్ జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేశాం. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది. కానీ అప్పులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోగా పెండింగ్లో పెట్టి 2 సంవత్సరాలు గడుస్తుంది. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడంతోనే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలో కొందరు సర్పంచ్లు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా చూస్తున్నాం. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడి సర్పంచ్లకు బిల్లులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ తాజా మాజీ సర్పంచ్లకు రాష్ట్ర వ్యాప్తంగా వారు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుస్తున్న దుస్థితి కొనసాగుతుంది. కాబట్టి దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల సంఘం ఏదైతే పిలుపునిచ్చిందో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రేపు జిల్లా, మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క తాజా మాజీ సర్పంచ్లు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ శాఖ వర్యులు సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా మాజీ సర్పంచ్లందరూ రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ పైకెళ్ళే ఎజెండాలు విడుదల చేసి కంపల్సరీ చేయాలని ఒక పద్ధతిలో తీసుకొని రావడం వల్ల తప్పని పరిస్థితుల్లో సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అందులో మన ఊరు మనబడి కావచ్చు, మన ఊరు మనబడి కావచ్చు, సెంటోరియం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇవల్ల కూడా చేయడం అనేది జరిగింది. ఎంపీలు అంటే రికార్డ్ అయ్యి కూడా ఉన్నాయి. కానీ ఈరోజు కూడా ఆ డబ్బులు రావడం అనేది లేదు. ఇట్లా లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టి ఈరోజు చాలామంది సర్పంచులు మనోవేదనకు గురై వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చిందరవందరమైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల అభివృద్ధి అయిన పరిస్థితిలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్కు అవార్డులు రావడం జరిగింది, బహుమతులు రావడం జరిగింది. కానీ సర్పంచ్లకు మాత్రం అప్పులు మిగిలి వాళ్ళు అనేక కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఏదైతే రేపు చలో అసెంబ్లీ పిలిపించిందో దాన్ని అందుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి లేదా మండలంలో ఉన్నటువంటి సర్పంచులంతా కూడా అధిక సంఖ్యలో కదిలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర సర్పంచుల సంఘం ఏదైతే చలో అసెంబ్లీ పిలిపించిందో దానికి స్పందిస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని మొత్తం కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తదుపరి బిల్లులు వచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమం కూడా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నిర్మిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచుల బిల్లులను రిలీజ్ చేస్తూ ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కానీ లేకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి కానీ స్పందించి ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. తదుపరి కార్యాచరణ కూడా తీసుకొని ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.